ఎక్కువ వద్దు రెడీ మేడం. ఎంత యాంగ్జైటీ ఫీల్ అయ్యారు ఏంటి అసలు, ఎందుకు ఏడుపు వచ్చేసింది ఒకసారి, మీకు కారణం ఏంటి? అంటే పవన్ కళ్యాణ్ గారితో సినిమాలో యాక్ట్ చేసినా కూడా స్టేజ్ మీదకి మిమ్మల్ని పిలిచేసరికి అంత అంటే వెనక నేను చూశాను కన్నీళ్ళు వచ్చేసేది. ఆయన అక్కడ మీటింగ్స్ పొలిటికల్ మీటింగ్స్ అటెండ్ అయ్యి ఇక్కడ 8 o'clock ల్యాండ్ అయ్యి ఇంటికి కూడా వెళ్ళకుండా డైరెక్ట్ మన దగ్గరకు వచ్చారు. అంత ప్రెషర్లో ఉన్నారు. రిలీజ్ గురించి చాలామంది చాలాగా మాట్లాడతారు. ఆయన స్టేజ్ మీద అంతమంది విఐపీలు ఉన్నారు. ఆయన కళ్ళ ముందు మీడియా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. అయినా కూడా ఆయన నన్ను చూసి మీరు చేశారు కదా ఈ రోల్, ఎలా ఉన్నారు అని అడగడం నాకు చాలా ఎమోషనల్ అనిపించింది. అండ్ ఆయన హీ థాట్ ఐ డిజర్వ్ టు సిట్ ఆన్ ద స్టేజ్ విచ్ ఐ డిడ్ నాట్ థింక్. నేనే అనుకోలేదు నాకు స్టేజ్ ఎక్కే అర్హత ఉందని. కానీ ఆయన అనుకున్నాడు. ఫోటో అడగడానికి నేనే భయపడ్డాను. ఆయన ప్రశ్న అడిగారు ఫోటో తీయమని. సో ఇది నేను ప్రాసెస్ చేయలేకపోతున్నాను యాక్చువల్లీ. ఐఎమ్ అనేబుల్ టు ప్రాసెస్ రా. కానీ ఇది ఇలాంటి సందర్భం అసలు లైఫ్లో మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. నాకు ఇలాంటి చాలా కళ్ళు వచ్చాయి. నేను లేచి మా వాడికి అందరికీ చెప్తుంటాను, కానీ వాళ్ళు నవ్వుకుంటారు. అది నిజమైనందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అది కళ్యాణ్ గారు షూటింగ్ అప్పుడు వాడి వాళ్ళ అసిస్టెంట్ అట్లా వదిలేసి వెళ్ళిపోతే మా వర్క్ షాప్ అప్పుడు నేను దాచుకున్నాను. ఇది ఆయన ఎంగిల్ చేసిన బాటిల్. నెరవేరింది. ఆయన చెప్పారు కదా కళలు ఆగకూడదని, ఇంకా చాలా పెద్ద కళలు ఉన్నాయి. ఈరోజు హరిహర వీరమల్లు సినిమా చాలా సక్సెస్, గ్రాండ్ సక్సెస్. అందులో మీరు కూడా యాక్ట్ చేశారు. సనాతన సాంప్రదాయ మార్నింగ్ చూసాం. సో సినిమా ఎంత పెద్ద సక్సెస్ అవుతుంది, ఎలా ఫీల్ అవుతున్నారు? పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్పాలి? చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫ్యాన్స్ అందరూ నిజంగా ఒక ఉద్వేగానికి గురవుతున్నారు. కళ్యాణ్ గారు ఒక సినిమా చేయడం వేరు, రెగ్యులర్ సినిమా ఏదైనా చేయడం వేరు, ఇలాంటి ఒక వెరీ ప్రెస్టీజియస్ మూవీ చేయడం వేరు. ప్రతి ఫ్రేమ్లోనూ హీ డిడ్ హిస్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. షార్ట్స్ అయితే కానీ అంటే ఎవరైనా అటెంప్ట్ చేయడానికి కూడా భయపడే రేంజ్లోనే పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ ఉంది. స్పెషల్లీ అందరూ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత ఇంటెన్స్ యాక్టింగ్, ఇంటెన్స్ షార్ట్స్ చూసి ఒక క్లౌడ్ 9లో అయితే ఉన్నాము బీయింగ్ ఫ్యాన్స్. అండ్ బీయింగ్ హిజ్ యాక్టర్, ఆయనతో కాంబినేషన్లో ఉన్న సీన్స్ చూసుకుంటే నాకు ఐ హ్యాడ్ మై ఎమోషనల్ మూమెంట్స్ యాక్చువల్లీ. అంటే చాలా మీ పాప తను మాట్లాడే విధానం, ఆ సీన్ చాలా బాగా హైలైట్ అయింది సినిమాలో. ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీ అనిపించిందండి. అంటే ఫస్ట్ మా మమ్మల్ని సెలెక్ట్ చేసినప్పుడు నన్ను కానీ, ఆ పాప పేరు ఆరోహి, ఆ అమ్మాయిని కానీ సెలెక్ట్ చేసినప్పుడు యూజువల్గా ఇంత పెద్ద లార్జర్ దాన్ లైఫ్ స్కోప్ ఉన్న సినిమాలో మనం చేసే సీన్ ఎంతవరకు ఉంటుందో అనే ఒక భయంతోనే మేము సెట్లో చేస్తున్నాం. కానీ ఇది ఉంటుందో లేదో అన్నట్టుగానే ఉన్నాము. బట్ లాంగ్ లెంత్ సీన్ అది కరెక్ట్. కానీ అప్పుడు కృష్ణ గారు చెప్పడం ఇది చాలా ఇంపార్టెంట్ సీన్, ఇది డిలీట్ చేయడమే కుదరదు అని ఆయన చెప్పడం. అండ్ ఒకానొక టైంలో కళ్యాణ్ గారు కూడా మా మదర్ సెట్కి వచ్చినప్పుడు మీ అమ్మాయి ఈ సీన్ చాలా బాగా చేశారు, మీ అమ్మాయికి మంచి ఫ్యూచర్ ఉందని మా అమ్మగారితో కళ్యాణ్ గారు చెప్పారు. ఈ మూవీ తర్వాత మీరు మీ అమ్మాయిని ఎవరికి ఇంట్రడ్యూస్ చేయక్కర్లేదు, ఆ ఒక్క మాట ఆయన నోట్లోంచి వచ్చింది, నా మైండ్లో బాగా పడిపోయింది. సో అప్పటి నుంచి ఐ బీన్ వెరీ హోప్ఫుల్. దేవుడే వరమిచ్చే దేవుడే దీవెనిచ్చేస్తే ఇంకా మనకి ఎక్కడ ఆగదు కాళ్ళు. యా, పవన్ కళ్యాణ్ గారితో ఫస్ట్ టైం నటించడం? ఫస్ట్ టైం అండి. చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే వి గ్రూ అప్ కదా. ఇప్పుడు ఖుషి వచ్చినప్పుడు ఐ వాజ్ ఇన్ అ వెరీ టెండర్ ఏజ్ ఇన్ స్కూల్. సో వి గ్రూ అప్ వాచింగ్ హిస్ ఫిలిమ్స్. డెఫినెట్గా ఎక్కువ అభిమానం ఉండడం వల్ల ఆయన కలిసినప్పుడు మనకు ఆల్రెడీ తెలిసిన ఆయన, బాగా తెలిసిన ఆయన అనిపిస్తుంది. బికాజ్ ఎవ్రీ డే యూ థింక్ ఆఫ్ హిమ్, యూ వాచ్ హిమ్. మీ మనసులో ఉన్న ప్రేమ వల్ల మీకు ఆల్రెడీ ఆయనతో వర్క్ చేసినట్టుగానే ఉంటుంది. బట్ ఆయన్ని పక్కన పెట్టుకొని డల్గా ఉండడము, నీరసం షాట్లు చేయడము, ఏడవడము కష్టం. ఎందుకంటే లోపల ఎంతో ఎక్సైట్మెంట్ బయటకు వస్తూ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేసుకుని ఆ ఫ్యాన్ గర్ల్ని మనసులోనే చంపేసి మన యాక్టర్ని బయటకు తీసుకురావడం చాలా కష్టం. ఓకే, సో పవన్ కళ్యాణ్ గారు మీరు కలిసి నటించారు కదా, ఎలా వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? వెరీ ఫెంటాబులస్ అండి. అంటే చాలా ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్లో ఆయన ఎలా రియాక్ట్ అవుతారు. అంటే మనం ప్రతి చిన్నదానికి మనం కదిలిపోతుంటాం.
బట్ సో మెనీ ఆడ్స్ ఎవ్రీ విచ్ వే, పర్సనల్ లైఫ్లో ఆ టైంలో, ప్రొఫెషనల్ లైఫ్లో ఆయన అందరూ పర్సనల్గా టార్గెట్ చేయడం, ఆయన్ని అంటే అసలు ఏ విషయాలు మాట్లాడకూడదు, ఏ విషయాలు అసందర్భము అవి కూడా మాట్లాడడం, ఆయన్ని పొలిటికల్గా ఎదుర్కోలేక ఆయన మీద కొన్ని ఆర్గనైజేషన్స్ రన్ చేయడం, జీతాలు ఇచ్చి మరీ ఇంత జరుగుతున్న టైంలో కూడా ఆయన గ్రిప్డ్గా ఉండడం, ఆ షాట్ మీద ఫోకస్ చేయడం, సడన్గా ఆలోచిస్తూ ఆ స్టంట్ అసిస్టెంట్ని పిలిచి ఇలా తిప్పుతారు, మనకు చూస్తాను కదా డ్యాన్స్లా ఉంటుంది. ఆయన ఒక మూమెంట్ ప్లాన్ చేస్తున్నారు, మళ్ళీ తర్వాత వాడికి ఏదైనా నొప్పి వస్తే మళ్ళీ ఆయనే వచ్చి ఇలా చేయిలా ఇలా నొక్కి మసాజ్ చేస్తారు. ఆయనే ఆ స్టంట్ అసిస్టెంట్ కూడా ఆయన వచ్చి ఇట్లా షోల్డర్ ఒత్తుతారు. దాట్ ఈస్, మీరు ఇవన్నీ కూడా ఆయన పక్కనే ఉండి అబ్జర్వ్ చేస్తున్నప్పుడు లైఫ్ చాలా వాల్యుబుల్, మనం చాలా గ్రాంటెడ్గా తీసుకుంటున్నాం. ఆయన ఎంత గొప్పగా బ్రతుకుతున్నారో, అందులో గొప్పగా ఆలోచిస్తున్నారో, అందులో మనం 1% అన్న ఉండగలిగితే చాలు అనిపిస్తుంది. నిజంగానే మీరు అన్నట్టుగా ఆయన్ని ఎన్ని రకాలుగా హింసించాలో అన్ని రకాలుగా హింసించారు, మాటల ద్వారా కానీ రకరకాలుగా. అసలు పార్టీ పరంగా రాజకీయంగా విభేదించవచ్చు, పర్సనల్గా విభేదించారు. సో మీరు కూడా పార్టీలో ఉన్నారు కాబట్టి ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రతి పవన్ కళ్యాణ్ అభిమాని పార్టీలో ఉన్నట్టే. ఓకే, అంతే. మనకి ఆంధ్రాలో ఓట్లు లేదనుకోండి, ఆంధ్రాలో ఉన్న చుట్టాలకు ఒక 50 మందికి ఫోన్ చేసి ఓట్లు వేయించి అవి మల్టిప్లై చేసి ఒక 150 ఓట్లు అయ్యేలాగా ట్రై చేశాను నేను. ఎందుకంటే నా ఒక్క ఓటు వేయలేననే గిల్ట్తో నా ఓటు తెలంగాణలో ఉంది. సో అలా ప్రతి పవన్ కళ్యాణ్ అభిమాని ఒక కార్యకర్తే. ఏదో రకంగా ఎఫ్బీలో, ఇన్స్టాలో కూడా క్యాంపెయిన్స్ రన్ చేసాం. వీ వాంట్ టు రీపోస్ట్ ఎవ్రీథింగ్, వీ వాంట్ ట్రూత్ టు బీ అవుట్. అండ్ కళ్యాణ్ గారిని అందరూ తిడుతున్నప్పుడు ఆయన కామ్గా ఉన్నప్పుడు మాకు రక్తం మరిగేది. ఆయన ఏమో రియాక్ట్ అవ్వద్దు అనేవాళ్ళు. అసలు ఇలా రియాక్ట్ అవ్వకుండా ఎలా ఉండగలం? చాలా అంటే ఒక శృతి మించి వల్గర్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నప్పుడు ఆ అమ్మాయిగా నాకే చాలా బాధ అనిపించేది. సో అన్ని ఆర్ట్స్ని ఆయన తట్టుకున్న ఆయన పర్సిస్టెన్స్, అది మనుషులకి సాధ్యం కాదండి. బట్ నాకు తెలిసి అన్ని తట్టుకున్నారు కాబట్టి ఈరోజు ఆయన్ని విజయం వరించిందని నేను అనుకుంటున్నాను. సో హీరోగా మంచి సక్సెస్, అలాగే పొలిటీషియన్గా డిప్యూటీ సీఎంగా అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తాను. నిజంగా అది ఎవరు కూడా సాధ్యం కానిటువంటిది. ఎందుకంటే ఒక సినిమా యాక్టర్గా ఆయనకు అద్భుతమైన లైఫ్ను వదులుకొని పొలిటికల్గా అడ్డమైన వాళ్ళతో మాట్లాడి ఈ స్థాయికి వచ్చారు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఆయన అనుకున్న అన్నీ జరిగాయి, మంచే. సో ఎలా ఫీల్ అవుతుంది? ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారి పాలనే మన చిన్నప్పుడు మనం చాలా అట్రాక్ట్ చేసింది. ప్రజల వద్దకు పాలన కానీ, పరిశుభ్రత, మొక్కలు వేయించటము, ఇవన్నీ కూడా మన దాన్ని నెక్స్ట్ లెవెల్ కళ్యాణ్ గారు తీసుకెళ్తున్నారు. సో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అద్భుతంగా పరిపాలించారో, కళ్యాణ్ గారు నిజమైన ప్రోగ్రెస్ని అక్కడి నుంచి నెక్స్ట్కి తీసుకెళ్తున్నారు. మీరు చూస్తే ఈరోజు విలేజెస్లో మీరు అక్కడికే వెళ్ళక్కర్లేదు, మీరు ఇంటర్నెట్లో చూసినా కూడా ద కైండ్ ఆఫ్ రెవల్యూషన్ హీస్ బ్రింగింగ్, అంటే రెవల్యూషనరీ పాలన అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఆయన ఒక చోటుకు వచ్చి 10 మంది ఎమ్మెల్యేలు కలిసి మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటే మనలాంటి ఫ్యాన్స్ బయట వెయిట్ చేస్తారు, ఆపుతారు. ఆయన ఒక థియేటర్లో వీడియో కాల్ చేసి అవన్నీ నోట్ చేసుకుంటారు. సో హీఈస్ వెరీ క్లోజ్ టు పీపుల్. అట్ ద సేమ్ టైం ఫిజికల్గా ఆయన ప్రజల్లోకి రావడానికి ఇబ్బందులు ఉన్నాయి, అయినా కూడా వాటిని అధిగమించి ఒక 200-300 మందికి ప్రతిరోజు ఫోటోలు ఇస్తూ ఆయన పరిపాలన చేసుకుంటూ, హరిహర వీరమల షూటింగ్ చేసుకుంటూ, దండం. ఇక్కడ నుంచి సినిమాలు చేయడానికి పెద్దగా ఆయన ఇంట్రెస్ట్గా లేరంటున్నారు. సో ఎలా ఫీల్ అవుతారు? ఎందుకంటే మనకు కొంచెం బాధే ఆ విషయం. ద్రోహం సార్ కళ్యాణ్ గారు. నో, చాలా జీవితాలు ఆధారపడి ఉన్నాయి మీ మీద. చేయడానికి, మీ సినిమాలు చూడడానికి, మీ నుంచి నేర్చుకోవడానికి, ఇన్స్పైర్ అవ్వడానికి బోల్డ్ మంది ప్రొఫెషనల్స్ స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకుని మీతో వర్క్ చేసి ఆ స్టాండర్డ్కి వెళ్ళాలని చాలామంది అనుకుంటున్నారు. కాబట్టి ఆయన మానకూడదు, మేబీ తగ్గించవచ్చు. మీరు 2 గంటలు ఇవ్వండి సార్, 2 గంటల్లోనే చేసుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. బోల్డ్ మంది ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్ అండ్ అవుట్కమ్. నేను నిజంగానే డెలిబరేట్లీ హరిహర వీరమల రిలీజ్ అయ్యే వరకు ఏదో చిన్న వెబ్ సిరీస్ అవి చేయకూడదు, దీని ఎఫెక్ట్తో ఏమొస్తాయో చూడాలి అని వెయిట్ చేశాను. సో నెక్స్ట్ టైం టుమారో ఐమ్ సైనింగ్ ఏ sci-fi మూవీ విచ్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ మూవీ, full of CG graphics.
బాగుంటుందని అనుకుంటున్నాను. ఆయన ఆశీర్వాదం కూడా దొరికింది మొన్న రిలీజ్ ఈవెంట్లో. ఐ కుడ్ టచ్ హిస్ ఫీట్ అండ్ ఆ వీడియో కూడా చాలా వైరల్ అయిపోయింది. సో ఆయన బ్లెస్సింగ్స్తో, హరిహర వీరమల్లు ఎంకరేజ్మెంట్తో ఐ వాంట్ టు డూ గుడ్ ఇన్ మై కెరియర్ టూ. ఆల్ ది బెస్ట్ మేడం. మీకు ఎన్నో సక్సెస్లు రావాలి, మంచి మంచి సినిమాలు చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.